ప్రచార బరిలో దూసుకుపోతున్న మొండితోక జగన్మోహన్ రావు గెలుపు తమదే అన్న ధీమాతో ఉన్నారా? నియోజకవర్గంలో అందరివాడిగా ముద్ర వేసుకున్న మొండితోకకు ఇక్కడ కలిసొచ్చే అంశాలేంటి? ఇక ఆయన ఈసారి నందిగామ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు? హ్యావ్ ఎ లుక్. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నందిగామలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారంలో పొలిటికల్ కాకరేగుతోంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రచార రేసులు దూసుకుపోతున్నారు. శాసనసభ్యుడిగా కులమతాలకు రాజకీయాలకు అతీతంగా అందరికి పనులు చేసి పెట్టాడన్న పేరు సంపాదించుకున్న మొండితోకకు నందిగామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో తనకొస్తున్న రెస్పాన్స్ చూసి గెలుపు తమదే అన్న ధీమాలో ఉంది మొండితోక జగన్మోహన్ రావు వర్గం. అభివృద్ధి, సంక్షేమ పథకాల అండతో వైసీపీ వన్స్ మోర్ అన్న నినాదం తెరపైకి తెస్తోంది మొండితోక వర్గం. అటు పార్టీ బలమే కాకుండా సొంతంగా తాను సంపాదించుకున్న ఇమేజ్ కూడా జగన్మోహన్ రావుకు మరింత ప్లస్ కానుంది. మొండితోక సౌమ్యుడు, వివాదాలకు ఆమడ దూరంలో ఉంటారు. అందుకే ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలక నియోజకవర్గం నందిగామ. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్సీ రిజర్వ్డ్గా మారింది ఈ నియోజకవర్గం. అంతకుముందు హేమీలు ప్రాతినిధ్యం వహించడంతో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. వసంత నాగేశ్వరరావు, దేవినేని వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావు సుదీర్ఘకాలం పాటు నందిగామ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2009-14 ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఎన్నికవగా 2014 ఎన్నికల అనంతరం కొద్ది రోజులకే ఆయన మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో ప్రభాకర్ రావు కుమార్తె తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో విక్టరీ కొట్టిన వైసీపీ టీడీపీ ఆధిపత్యానికి చెక్ చెప్పింది. ఈ 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా మొండితోక జగన్మోహన్ రావు మంచి మార్కులే సంపాదించుకున్నారు. తనకు ఓటు వెయ్యని వారికి కూడా పనులు చేసి పెట్టి అందరివాడు అన్న గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మొండితోక జగన్మోహన్ రావు 5 ఏళ్లుగా టీడీపీని ధీటుగా ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. అందుకే సీఎం జగన్ కూడా మొండితోక బ్రదర్స్ కు ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు. ఎమ్మెల్యే సోదరుడు అరుణ్ కుమార్ ను ఎమ్మెల్సీగా నియమించిన వైసీపీ నందిగామపై పట్టు బిగించింది. రెండోసారి గెలిచి నియోజకవర్గాన్ని మరోమారు తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, 40 ఏళ్లలో టీడీపీ చెయ్యలేనిది 4 ఏళ్లలో తాము చేసి చూపించామని అంటున్నారు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. అందుకే సీఎం జగన్ తనకు రెండోసారి ఛాన్స్ ఇచ్చారంటున్నారు. ఈసారి కూడా బంపర్ మెజార్టీతో గెలిచి నందిగామను జగన్ కు కానుకగా ఇస్తానని చెబుతున్నారు. 1955లో నందిగామ నియోజకవర్గంగా ఏర్పడగా తొలుత కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఇక 1983లో టీడీపీ ఆవిర్భావంతోనే నందిగామ ఆ పార్టీకి అడ్డాగా మారింది. 1989లో ఓసారి కాంగ్రెస్ గెలిస్తే గత ఎన్నికల్లో వైసీపీ పాగా వేసి టీడీపీని దెబ్బతీసింది. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ టీడీపీ నువ్వా నేనా అనే స్థాయిలో తలపడుతున్నాయి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన నందిగామలో మాదిగ సామాజిక వర్గం ఓట్లే ఎక్కువ. బీసీలు కూడా అభ్యర్థుల విజయ అవకాశాలను నిర్ణయించే స్థాయిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల ఓటర్లున్నారు. వీరిలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు సుమారు 35,000 ఉంటారు. కాపు సామాజిక వర్గం 20,000, బీసీలు సుమారు 80,000 ఉంటారని అంచనా. ఇక ఎస్సీల్లో మాల సామాజిక వర్గం 15,000, మాదిగ సామాజిక వర్గం 55,000 ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గ చరిత్రలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల ఆధిపత్యమే ఎక్కువగా కనిపిస్తోంది. 16 సార్లు ఎన్నికలు జరిగితే ఎక్కువ సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అత్యధిక ఓటర్లుగా ఉన్న బీసీలు రాజకీయంగా నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఆ సామాజిక వర్గం వారే పోటీ చేస్తున్నారు. అయితే అన్ని కుల మతాలలోనూ ఆదరణ పొందిన మొండితోక కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరి పనులు చేసి పెడుతూ అందరివాడు అనిపించుకున్నారు.
నియోజకవర్గాన్ని టీడీపీ చేతిలో నుంచి వైసీపీకి కంచుకోటగా మార్చిన ఘనత మొండితోక జగన్మోహన్ రావుదే. ప్రస్తుతం ఇక్కడ రాజకీయం నందిగామ గడ్డ మొండితోక అడ్డా అన్నట్టుగా సాగుతోంది. ప్రచారంలో దూసుకెళ్తున్న మొండితోకకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలే లేకుండా తాను సంపాదించుకున్న ఇమేజ్ కూడా గెలుపును అందిస్తుందని నమ్ముతున్నారు. మరి నందిగామ భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.